determine reduction formula for In is equal to integration cos power n of x dx. Evaluate I4 is equal to integration cos power 4 of x dx. This is the question. Determine reduction formula for In is equal to cos integration cos power n of x dx. Evaluate In is equal to integration cos power 4 of x dx. So how to find out the రిడక్షన్ ఫార్ములాను కనుక్కోవాలి. దీనికి ఐఎన్ని కనుక్కున్న ఫార్ములా నుంచి I4ని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. Solution. First take the In is equal to integration cos power n x cos power n cos power n of x dx. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ ఈజ్ ఈక్వల్ పెట్టుకుని ఇంటిగ్రేషన్ వేసి కాస్ పవర్ ఎన్ని కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ రాశా. అంటే ఎన్ని n-1 1గా డివైడ్ చేశా. అంటే పైన పవర్స్ ఏం చేయొచ్చు, రెండు కింద బేస్ సమానమైనప్పుడు కాస్ ఎక్స్ అయినప్పుడు n-1 ఇదేమో 1 కాబట్టి యాడ్ చేస్తే -1 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అంటే ఏం అప్లై చేయాలి? ఇంటిగ్రేషన్ యూవీ రూల్ అప్లై చేయాలి. వాట్ ది ఇంటిగ్రేషన్ యూవీ రూల్? యూస్ ఇంటిగ్రేషన్ యూవీ రూల్ డిఎక్స్ అంటే ఏంది? యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ డియు డి బై డిఎక్స్ ఆఫ్ డియు ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ ఈ మొత్తం కలిపి భాగాలు పడేసుకుని మళ్ళీ డిఎక్స్. ఇది అవి అప్లై చేస్తే ఐఎన్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్లో పెట్టుకుని ఇట్లా వచ్చాను. అంటే యూనిట్ వి ఇటు పక్క రాసుకున్నాం. కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంది ఇక్కడ? కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్.
ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే ఎంత, సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే సైన్, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. దీనికి దానికి ఓకే, సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ d/dx ఆఫ్ కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ n-1కి డిఫరెన్షియేషన్ చేసిన టైప్లో, కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది, కాస్ ఎక్స్ ఉంది. కాబట్టి కాస్ ఎక్స్ కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, n-1 ఇంటూ అంటే పైన పవర్ ఏముందో అది రాస్తాము, కాస్ ఒక పవర్ తగ్గిద్ది అంటే ఒకటి తగ్గించాలి అంటే n-1 కాస్త ఒకటి తగ్గితే n-2 అవుతుంది ఎక్స్. మళ్ళీ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషను అంతే కదా, కాస్ ఎక్స్ పవర్ n-1కి డిఫరెన్షియేషన్ చేసినాక కాస్ ఎక్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి ఇంటూ కాస్ ఎక్స్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, అందుకే మైనస్ పెట్టాం, ఇంటూ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ dx. సో దీంట్లో ఇదే మార్చేదేం లేదు, కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ తీసుకొచ్చి ఈ మైనస్తో యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. n-1 బయట తీసుకురావచ్చు, n-1 తీసుకొచ్చు. ఇంటిగ్రేషన్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్, సైన్ ఎక్స్ ఉంది సైన్ ఎక్స్ ఉంది, రెండు ఏమవుతాయి మల్టిప్లై అవుతాయి, అవి సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అగైన్ దీన్ని సేమ్ అలానే ఉంచుతాం, కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n-1 కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు, ఎందుకంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ ఎక్స్ పక్స్ అట్నే ఉంచి కాస్ స్క్వేర్ పంపిస్తే 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని మళ్ళీ రాస్తే ఏమవుతుంది, సేమ్, దీన్ని మార్చేదేం లేదు, కాస్ పవర్ n-1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ దీన్ని విడదీద్దాం, ఏ ఇంటూ బి మైనస్ సి ఫామ్లో ఉంది అంటే ఏబి మైనస్ ఏసి ఫామ్లో మార్చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ n-1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n-2 కాస్ స్క్వేర్, అంటే రెండు కూడా సేమ్ బేస్ ఉన్నాయి కాబట్టి పైన పవర్లు యాడ్ అవుతాయి, n-2 ప్లస్ 2 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, కాస్ వస్తుంది, కాస్ పవర్ n ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దీంట్లో ఇది సేమ్ అలానే ఉంటుంది, కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఓకే ప్లస్ n-1 ఇంటూ n-1 ఇంటూ ఏడా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఉంది, కానీ ఐఎన్ అంటే ఏం చెప్పాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n అంటే IN-2 n ప్లస్ n-2 పెడితే కాస్ n-2 కాస్ పవర్ n-2 అవుతుంది. అంటే ఏం చేయాలి, ఈ టర్మ్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని
in minus 2గా రాసుకోవచ్చు. సో ప్లస్ in minus 2 మైనస్ నెక్స్ట్ ఏముంది మళ్ళీ n minus 1 ఇంటిగ్రేషన్ కాస్ పవర్ n ఆఫ్ x అంటే ఏంది in. సో మైనస్ n minus 1 ఇంటూ in. ఈ టర్మ్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం అంటే ఏమవుతుంది in ఇటు పక్క ఉంది మైనస్ in minus 1 కాబట్టి ప్లస్ అవుతుంది ప్లస్ n minus 1 in ఈజ్ ఈక్వల్ టు cos power n minus 1 of x sin x ప్లస్ n minus 1 ఇంటూ in minus 2. ఇక్కడ n minus 1 in అంటే ఇక్కడ పక్క 1 క్యాన్సిల్ అయిపోయి వస్తుంది in వస్తుంది in అంతే కదా. ఒకటి ఉంది ఇక్కడ మైనస్ 1 ఉంది ఈ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది అంటే in వస్తుంది. cos power n minus 1 of x sin x ప్లస్ n minus 1 ఇంటూ in మైనస్ 2. ఓకే, సో ఇప్పుడు n కింద పంపించనుకోండి ఇప్పుడు ఏమవుతుంది in ఈజ్ ఈక్వల్ టు cos power n minus 1 of x sin x బై n ప్లస్ n minus 1 బై n ఇంటూ in minus 2. ఇది రిడక్షన్ ఫార్ములా. in ఈజ్ ఈక్వల్ టు cos power n minus 1 of x sin x బై n ప్లస్ n minus 1 బై n in minus 2. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ in ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos power n x dx. సో దీనికి మనం ఏం చేయాలి 4 అని ఉపయోగించి ఎవాల్యుయేట్ చేయాలి. ఫోర్ అంటే I4 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ cos power 4x dx. దీని ఏం రాయొచ్చు ఇక్కడ ఉన్న ఫార్ములా ప్రకారం n ప్లస్లో 4 పెట్టుకోవాలి అంటే n ప్లస్లో ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఏమవుతుంది cos power 4 minus 1 of x sin x by 4 plus 4 minus 1 by 4 I4 minus 1 I suffix 4 minus 2. దీన్నే మాత్రం cos అంటే 4 minus 1 అంటే 3 అవుతుంది x sin x by 4 plus 4 minus 1 అంటే ఎంత 3 by 4 I4 minus 2 I suffix 4 minus 2 అంటే ఎంత I2. ఇదే మార్చాం సేమ్ అదే రాస్తాం ప్లస్ 3 by 4 I2 అంటే ఏంది ఇంటిగ్రేషన్ మెల్లగా 2 అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 3 by 4 ఇంటూ cos power 2 minus 1 of x sin x by 2 plus 2 minus 1 by 2 I2 minus 2 I2 minus 2. So same cos cube x sin x by 4 plus 3 by 4 మల్టిప్లై చేద్దాం అంటే 8 అవుతుంది 3 by 8 cos power 2 minus 1 అంటే cos x sin x ప్లస్ మళ్ళీ అగైన్ 3 by 4 ఇక్కడ 2 minus 1 అంటే ఎంత 1 by 2 అంటే 3 by 4 అంటే ఎంత 3 by 8 ఇంటూ I0. సో దీన్ని మళ్ళీ సేమ్ దీన్ని ఏం కలియం cos cube x sin x by 4 ప్లస్ 3 by 8 sin s cos x అంటే sin it cos it రాసాం ప్లస్ 3 by 8 I0 అంటే ఏంది మనకు తెలిసింది in ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ cos power nx dx.
ఇప్పుడు ఐ నాట్ ఏమవుతుంది, ఎన్ ప్లస్ జీరో పెట్టాం, ఇంటిగ్రేషన్ కాస్ పవర్ జీరో. కాస్ పవర్ జీరో అంటే ఎంత, 1. పవర్ జీరో ఉందంటే ఏదైనా 1 అంటే ఏంది, ఇంటిగ్రేషన్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ డిఎక్స్ వస్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్. దీని మళ్ళీ నేను రాచ్చు, కాస్ క్యూబ్ ఎక్స్ sin x by 4 plus 3/8 sin x cos x plus 3/8 ఇంటిగ్రేషన్ dx అంటే x ప్లస్ ఇది I4. ఓకే, దిస్ వే in is equal to cos power n minus 1 of x sin x by n plus n minus 1 by n in minus 2 రిడక్షన్ ఫార్ములా డిటర్మైన్ చేసి దానికి కంటిన్యూషన్గా I4 కనుక్కున్నాం. I4 అంటే కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 4 ప్లస్ 3/8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇన్ దిస్ వే వి సాల్వ్ ద ప్రాబ్లం. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది మంచి క్వశ్చన్ అండి. ఇంటిగ్రేషన్స్లో ఇట్లాగే నెక్స్ట్ క్లాసెస్లో కాటెక్స్, సీకెంట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్, టాన్ ఎక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఫార్మాట్లో, ఐఎన్ ఫార్మాట్లో. ఓకేనా? ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీరు ప్రాబ్లమ్స్ని పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని కొత్త వీడియోస్ని రూపొందించి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఏదన్నా సరే మెసేజ్ని కామెంట్ రూపంలో పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ and watch video for more information and more knowledge. Thank you so much.